హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో చూసి కమలాకరే లాయర్ రాజ్ కుమార్ని చంపారని జేడీకేడీ కన్ఫర్మ్ చేసుకొని కమలాకర్ గారిని అరెస్ట్ చేద్దాం పద కేడీ అని జేడీ అంటూ అక్కడే ఉన్న లాయర్ భార్యని మళ్ళీ అనుమానిస్తూ చెప్పు, ఈ మర్డర్లో నీ హస్తం ఏదైనా ఉందా అని అడుగుతుండగా ఆమె జేడీకి భయంతో వణికిపోతూ, లేదు మేడం, నిజంగా లేదు. ఈ మర్డర్ గురించి ఎవరికి చెప్పకపోతే నాకు 50 లక్షలు ఇస్తానన్నారు. అందుకే ఆయన ఎలాగో పోయారు కాబట్టి డబ్బు కోసం ఆశపడి సైలెంట్గా ఉండిపోయానంతే అని ఆవిడ నిజం ఒప్పేసుకుంటుంది. దాంతో జేడీకేడీ కమలాకర్ని అరెస్ట్ చేయడానికి అక్కడి నుండి వజ్రపాటి ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు మాధురి పెళ్లి జరుగుతూ ఉంటుంది. తాలిబొట్టు కట్టి తలంబ్రాలి పోసాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేత అందరి దగ్గర ఆశీర్వాదం ఇప్పిస్తూ ఉంటాడు పంతులు గారు. ఇక ఫస్ట్ సుధాకర్, కౌశికి, వైజయంతి, నిషి, యువరాజ్ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది మాధురి ఆ పెళ్లి కొడుకు. ఆ తర్వాత అప్పగింతల టైం రానే వచ్చేస్తుంది. ఇక మాధురి అందరినీ పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అందరూ మాధురిని ఓదారుస్తూ ఉంటారు. ఇక సుధాకర్ అల్లుడి చేతిలో కూతురి చెయ్యిని పెట్టి, నా బిడ్డని జాగ్రత్తగా చూసుకో బాబు అని అప్పగించి, ఆ తర్వాత కమిషనర్ సత్యప్రసాద్తో నా కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకో అని అంటుండగా, ఇక నుండి తను నీ కూతురు కాదు, మా ఇంటి కూతురు, మీరు గుర్తు రాకుండా మేము తనని చూసుకుంటాం అని కమిషనర్ సుధాకర్కి మాటిస్తాడు. ఇక అందరికీ బాయ్ చెప్పాక కేదార్ అన్నయ్య, జగదాత్రి వదిన కనిపించట్లేదు అని మాధురి బాధగా అడుగుతూ ఉండగా, యువరాజ్ కోపంగా, ఇలా శుభ సమయంలో వాళ్ళ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు, ఇక బయలుదేరు అని అంటూ ఉంటాడు యువరాజ్ మాధురిని. ఇక మరి ఒకసారి కౌశికిని వాటేసుకొని బాయ్ చెప్పి ఇక అక్కడి నుండి మాధురి అత్తారింటికి బయలుదేరుతుంది. ఇక వైజయంతి ఏడుస్తూ ఉండగా సుధాకర్ ఓదారుస్తూ ఉంటాడు. కమలాకర్ టెన్షన్ పడుతూనే ఉంటాడు. కమలాకర్ టెన్షన్ని కౌశికి గమనిస్తూనే ఉంటుంది. ఆ తర్వాత వజ్రపాటి ఇంటికి పోలీస్ సైరన్తో ఒక కార్ వస్తుంది. ఇక జేడీకేడీ ఆ కార్ నుండి కానిస్టేబుల్స్ని తీసుకొని దిగుతారు. జేడీకేడీని చూడగానే అందరూ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక కౌశికి అయితే జేడీకేడీలని పిలవని పేరంటానికి ఎందుకు వచ్చినట్టు, ప్రతిసారి మా ఇంటికి వచ్చి మా ఇంటి పరువు ఎందుకు తీస్తున్నట్టు అని కౌశికి జేడీ పైన ఫైర్ అవ్వగానే జేడీ కూడా అంతే ధీటుగా, నేరస్తులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళే అధికారం ఉన్న జాబ్ మాది అని అంటూ ఉంటుంది జేడీ. ఇక్కడ నేరస్తులు ఎవరు లేరు, అటువంటి వాళ్ళు ఇక్కడెవరు ఉండరు అని కౌశికి అంటూ ఉండగా, ఇక్కడ దాన ధర్మాలే తప్ప కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు ఎవరు లేరు అని సుధాకర్ కూడా అనేస్తాడు. ఇక నేరస్తులు లేరు కానీ మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు అని అనేస్తుంది జేడీ. అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇక యువరాజ్ అయితే జగదాత్రి, కేదార్ కలిసి తన పైన కేసు పెట్టారా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక కౌశికి మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, మీకేమైనా పిచ్చి పట్టిందా, మా ఇంట్లో మర్డర్ చేసే వాళ్ళు ఎందుకుంటారు, ఇది వజ్రపాటి ఇంటి కుటుంబం, ఏమనుకుంటున్నారు మీరు అని అంటూ ఉండగా, లేదు మేడం, మేము అన్ని సాక్ష్యాధారాలతోనే ఇక్కడికి వచ్చాం, మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అని అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక మళ్ళీ మర్డర్ చేసి ఎంత కూల్గా ఉన్నారు చూడు కేడీ అని జేడీ అంటూ ఉండగా, భయంతో కమలాకర్ నోరు జారి, నేను ఎవరిని మర్డర్ చేయలేదు అని అనేస్తాడు. చూసారా అని జేడీ అంటూ నిజాన్ని ఎలా ఒప్పేసుకున్నారో అని అంటూ ఉంటుంది జేడీ. నేను మర్డర్ చెయ్యలేదు అని కమలాకర్ అనగానే ఫ్యామిలీ మొత్తం కూడా షాక్ అయి కమలాకర్ వైపు చూస్తూ ఉండిపోతారు. ఇక నేనెప్పుడు నిజం ఒప్పుకున్నాను అని కమలాకర్ రివర్స్లో అడుగుతూ ఉండగా, ఇక మర్డర్ చేశామనే చెప్పామే తప్ప నువ్వే మర్డర్ చేశామని మేము అనలేదు, మీరే నిజం ఒప్పుకున్నారు అని కేడీ అంటూ ఉండగా షాక్ అవుతూ ఉంటాడు కమలాకర్. సాక్ష్యాధారాలు లేనిది మా తమ్ముని పైన అనవసరంగా మీరు నిందలు వెయ్యకండి, మార్నింగ్ నుండి మా తమ్ముడు మాతో పాటే పెళ్లి పనులు చేస్తున్నాడు అని సుధాకర్ అంటూ ఉండగా, ఇక కౌశికి కూడా ఆధారాలు లేకుండా అలా ఎలా నిందలు వేస్తారు, మా బాబాయ్ ప్రొద్దటి నుంచి మా దగ్గరే ఉన్నారు అని కౌశికి అంటూ ఉండగా, ఇక
మీరు అంతలా టెన్షన్ పడి ఫైర్ అవ్వకండి కౌశికి గారు. మేం చెప్పేది వినండి. లాయర్ రాజ్ కుమార్ గారిని మీ తమ్ముడు చంపేశాడు. దానికి సాక్ష్యాధారాలు కూడా మా దగ్గరున్నాయి. కానీ మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని జేడి అనగానే మళ్ళీ కోపంగా ఫైర్ అవుతూ ఉంటుంది కౌశికి. సాక్ష్యాధారాలు లేకుంటే మా బాబాయిని మీరు ఇక్కడ నుండి తీసుకెళ్ళలేరు అని అనగానే సరే చెప్తాను వినండి. లాయర్ రాజ్ కుమార్ గారి బ్యాంక్ అకౌంట్కి మీ బాబాయ్ గారు 50 lakhs ట్రాన్స్ఫర్ చేశారు అని అనగానే ఇక కమలాకర్ ఒక ల్యాండ్ విషయమై నేను ట్రాన్స్ఫర్ చేశానన్నయ్య అని ఒప్పేసుకుంటాడు. ఇక సుధాకర్ అది మా పర్సనల్ విషయం, పెళ్లి పనులకి వాడుండొచ్చు కదా, దాని మీద మీరు అరెస్ట్ చేయలేరు అని అంటుండగా పెళ్లి పనులకైతే ఇంట్లో వాడుకోవాలి కానీ లాయర్కి ఎవరు సెండ్ చేయరు అని అంటూనే అయినా మా దగ్గర ఇంకో సాక్ష్యాధారం ఉంది అని అనేస్తుంది జేడి. ఇక అందరూ ఆలోచనలో పడిపోతాడు. యువరాజ్ ఏమో నా వల్ల బాబాయ్ ఇరుక్కున్నట్టున్నాడు, సర్టిఫికెట్ కోసం గొడవ పడ్డట్టున్నాడు బాబాయ్ అని అనుకుంటూ ఉంటాడు. కేడి చూపించరా అని అడుగుతుండగా చూపించమని జేడి చెప్పగానే వీడియో చూపిస్తూ ఉంటాడు కేడి. అందులో లాయర్ రాజ్ కుమార్ కమలాకర్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇక ఆ గొడవ ముదిరి తన జేబులో నుండి కత్తిని తీసి లాయర్ని పొడవడం క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఇక ఆ వీడియో ఎలా వచ్చిందా అని కమలాకర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సర్టిఫికెట్ ఇమ్మని కమలాకర్ గొడవ పడుతూ ఉండగా నేను పోలీసులకి కాల్ చేస్తాను అని కమలాకర్ బెదిరించి లాయర్ రాజ్ కుమార్ ఫోన్ తీసి డైల్ చేయబోతుండగా ఇక కమలాకర్ లాయర్ సెల్ని దూరంగా తోసేస్తాడు. ఇక ఆ తొందరపాటులో కెమెరా ఆన్ అయి వీడియో రికార్డింగ్లో ఉంటుంది. ఇక కమలాకర్ లాయర్ని పొడిచేదంతా వీడియో రికార్డ్ అవుతుంది. ఇక లేదన్నయ్య, ల్యాండ్ విషయంలో నా దగ్గర 50 లక్షలు తీసుకొని నన్ను మోసం చేశాడని బెదిరించాను, అంతే, నేను భయపడి ఇంటికి వచ్చాను, నేనేం మర్డర్ చేయలేదు అని అంటూ ఉండగా ఇక సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాక భలే బుకాయిస్తున్నారే మీరు అని జేడీకేడి అంటూ ఉంటారు. ఇక లేదు, మా బాబాయ్ ఏ తప్పు చెయ్యలేదు అని కౌశికి అంటూ ఉండగా మా పోలీస్ పద్ధతుల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్నీ బయటపడతాయి అని అంటూ ఉంటుంది జేడి. ఇక్కడే ఇన్వెస్టిగేషన్ చేయండి అని కౌశికి అంటూ ఉండగా ఇక జేడి కౌశికి పైన కన్నెర్ర చేసి ఎవరు అడ్డం వచ్చినా కూడా కమలాకర్ని అరెస్ట్ చేయమని ఆర్డర్స్ పాస్ చేస్తుంది. దాంతో కమలాకర్కి బేడీలు వేసి తీసుకెళ్తూ ఉంటాడు కేడి. ఇక అందరూ ఏడుస్తూ ఉంటారు. ఆచి ఏడుస్తూ ఉండగా బూచి ఓదారుస్తూ ఉంటాడు. ఇక బాబాయిని ఎలాగైనా బయటికి తీసుకురండి అని నిషి యువరాజ్ కాచి అంటూ ఉండగా సరే అలాగే అంటూ హోమ్ మినిస్టర్కి కాల్ చేస్తూ ఉంటాడు సుధాకర్. కానీ బిజీ వస్తూ ఉంటుంది. ఇక ఇంతలో మన కమలాకర్దే తప్పుందేమో అని సుధాకర్ అంటుండగా కౌశికి లేదు బాబాయ్ అటువంటి వాడు కాదు, అటువంటి పనులు చెయ్యడు అని అంటూ ఉంటుంది. ఇక కమలాకర్ని విడిపించడానికి వాళ్ళ ట్రయల్స్ వాళ్ళు వేస్తూ ఉండగా మరోవైపు ఇన్వెస్టిగేషన్ రూమ్లో కమలాకర్ని జేడీకేడి ఎంక్వైరీ చేస్తుంటారు. మర్యాదగా నిజం ఒప్పుకోండి, అక్కడ జరిగిందేంటో చెప్పండి, కేడి వీడియో రికార్డ్ చేయి అని జేడి అనగానే వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు కేడి. ఇక కమలాకర్ నేను చెప్పాల్సిందంతా ఇంట్లోనే చెప్పేశాను అని అంటూ ఉండగా మర్యాదగా చెప్పండి లేదంటే మా ట్రీట్మెంట్ ఉంటుంది అని జేడి బెదిరిస్తూ ఉండగా ఇక ఇంతలో త్రిపాఠి వచ్చి వీడేమన్నా చంటి పిల్లాడు అనుకున్నారా, మర్డరర్, వాడిని అడిగే విధంగా అడిగితే చెప్తాడు అని త్రిపాఠి అంటూ ఉండగా మీరు వెళ్ళండి సార్ అని జేడి మర్యాదగా చెప్తూ ఉంటుంది. ఇక నేను సీనియర్ అని మీరు మర్చిపోకండి అని త్రిపాఠి అంటుండగా మీరు సీనియర్లా ప్రవర్తిస్తే మేము ఆ వాల్యూ ఇస్తాం, కానీ మీరు అలా ప్రవర్తించట్లేదు, ముందు వెళ్ళండి అని అనగానే త్రిపాఠి కోపంతో బయటికి వస్తాడు. ఇక కేడి మళ్ళీ కమలాకర్ని మా అంత సాఫ్ట్గా మిమ్మల్ని ఎవరూ అడగరు, మీరు మర్యాదగా నిజం ఒప్పుకుంటే సరి, లేదంటే మా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది అని కేడి బెదిరిస్తూ ఉంటాడు కమలాకర్ని. ఇక కోపంతో రగిలిపోతున్న త్రిపాఠిని సాధు ఏమైంది అని అడక్క నాకు వాల్యూ ఇవ్వట్లేదు అని త్రిపాఠి అంటూ ఉంటాడు. వాళ్ళ కేసులో మీరెందుకు వేలు పెడుతున్నారు, మీ కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మీరు ఊరుకుంటారా, వాళ్ళు చూసుకుంటారు అని అంటూ సాధు వెళ్ళిపోగానే ఇక త్రిపాఠి
నా వాల్యూని వీళ్ళు అందరూ మర్చిపోతున్నారు. నా ట్రాక్ రికార్డ్ని వీళ్ళు మర్చిపోతున్నారు. జేడీకేడి పరువుని అందరి ముందు తీయాలి అని త్రిపాఠి అనుకుంటూ ఉంటారు. ఇక జేడీకేడి కమలాకర్ నుండి నిజం రాబట్టగలరా? త్రిపాఠి ఏం చేసి జేడీకేడిలా పరువు తీస్తుండో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.